తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. ఈ నెలలో విశేషంగా గురు పౌర్ణమి అయితే రాబోతుంది. ముఖ్యంగా గురువుని మనం రకరకాలుగా కొలుస్తాం. ఆధ్యాత్మికంగా వచ్చేసరికి మనకు గ్రహాలలో నవగ్రహాలలో కూడా గురుగ్రహం కూడా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు మనకు అనుకూలించాలన్నా లేకపోతే మనం ఆర్థికంగా ఎదగాలన్నా కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మరి ఇట్లా ఈ గురు పౌర్ణమి రోజు గురు అనుగ్రహం పొందాలి, గురువు వల్ల మనకి ఇంకా లాభం చేకూర్చాలంటే ఆ రోజు విశేషంగా ఏ పరిహారం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గురు పౌర్ణమి. సహజంగా గురు పౌర్ణమి అనగానే ప్రజానీకమంతా ఏం చేస్తారంటే ముందు సాయిబాబా గుళ్ళకు పరిగెత్తడము, ఏదో సాయిబాబా గుళ్ళో పూజలు చేసుకోవటము. సాయిబాబాను నేను తక్కువ చేయడం లేదు, నేను ఎవరిని తక్కువ చేయను. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే ఎవరి విద్య కొద్దీ వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఆయన నేను ఎప్పుడు ఒక్క మాట కూడా నేను తప్పుగా అనను. ఒకరిని దూషించడం మన పని కాదు. సాయిబాబా తక్కువ చేసేటువంటి విధానం లేదు. కానీ గురు పౌర్ణమి అనగానే సాయిబాబా గుడికి వెళ్ళటం, అక్కడ ఏదో పూజ చేసుకున్నాం, మిఠాయిలు పంచిపెట్టినాం అనేటువంటిదే కాదు. జనాలు ఒక దాంట్లోకి పడిపోయినారు. అట్లా అలా పడిపోకూడదు. అసలు గురువు అంటే ఏమిటి అంటే జ్ఞానప్రదాత, మార్గదర్శకుడు గురువు అనేటువంటిది ఆలోచన చేయాలి. వ్యాస భగవాను పూజించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఏమిటి సాయిబాబాకు లేనిది వ్యాస భగవానుడికి ఎందుకు అంటే, వేదాలను విభజించి మనకు ఈరోజు ఏది ఉన్నా వేదాల్లో నుంచి వచ్చినటువంటిదే మనకు. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటిదంతా కూడా వేదాల్లో ఉన్నటువంటిదే. అందువలన ఆ వేదాలను ఎవరైతే అటువంటి వ్యాస భగవానుడి యొక్క ఫోటో పెట్టుకొని ఫోటోకు దండ పెట్టి ఒక తాంబూలము పెట్టి అక్కడ పండో ఫలము అక్కడ పెట్టేసి ఒక నమస్కారం చేసుకోవడం వ్యాస భగవానుడికి ఇవ్వవలసినటువంటి దాన్ని. వ్యాస భగవానుడికి ఆ పని చేస్తే ఏమవుతుంది అంటే వేదాలను మనము గౌరవించుకోవటం అనేది ఉంటుంది, మనం కాపాడుకోవడము. వేదాలు మన యొక్క ఆస్తి. 4 వేదాలు మనకున్నటువంటివి గొప్ప నిధి. అవి ఆ నిధిని ఎంత తోడుకున్నా, ఎంతోమంది అనేక రకాలు పండితులు ఎంతగానో తోడుకున్నా ఇంకా దండిగా ఉంది దాంట్లో తోడుకోవాల్సినటువంటివి. ఇంకా ఎంతోమంది పండితులు వస్తూనే ఉన్నారు, పుట్టుకొస్తూనే ఉన్నారు, వాటి గురించి చెబుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాము. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. రామాయణం విన్నాం కదా, ఇంకేం వింటామబ్బా అంటే విన్నప్పుడల్లా కొత్తది తెలుస్తుంటుంది రామాయణం. అదే రామాయణం యొక్క గొప్పతనం. భాగవతం వింటున్నాము అంటే భాగవతం విన్నప్పుడల్లా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం పాతవి ప్రశ్నించినప్పుడల్లా కొత్తది ఒకటి వస్తుంది. ప్రశ్నించేవాడు ఉంటాడు ఎప్పుడు. ప్రశ్నించేవాడు ఉంటేనే సమాధానం చెప్పేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అందువలన ఎంతదైనా వస్తూ ఉంటుంది. భగవద్గీతలో సారాంశం మనం తెలుసుకుని వినే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అదే మన సంపద, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే. అందువలన వేదవ్యాసుడికి ఫోటో పెట్టి నమస్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండవది, వేద పండితులు ఉంటారు. వేద పండితులను మనం ఎక్కడ గౌరవిస్తున్నాం? వేద పండితులు నడిచేటువంటి దేవుళ్ళు. ఎందుకు? వేదము వేదార్థము చదువుకున్నటువంటి మహానుభావులు, సోమయాజి యాగాలు చేసినటువంటి మహనీయులు. ఊరికే సిద్ధాంతి, సోమయాజి అని అనగానే ఆ పేర్లు చాలా మనకు పలుచబడి ఏదో మనము మామూలుగా అవలీలుగా మాట్లాడేస్తుంటాం. అవి వాళ్ళు చేసినటువంటి కృషికి, వాళ్ళు పడినటువంటి శ్రమకు ఎంతో కాలము వాళ్ళు శ్రమ పడితే ఒక సోమయాజి అనేటువంటిది వస్తుంది. ఒక నిష్ఠ, ఒక తపోనిష్ఠ, ఒక పద్ధతి, ఒక అనుసరణ, దైవాన్ని ఎలా మనము ప్రసన్నత చేసుకోవాలి అనేటువంటి ఒక మార్గము, ఒక అద్భుతమైనటువంటి మార్గములో వెళ్ళి వాళ్ళు వేద పండితులు వేదాన్ని నేర్చుకుని వేదము వేదార్థము తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. వేద పండితులు అంటే వేద పండితులను చూడడమే మనం అదృష్టం. వాళ్ళను సత్కరించుకుంటే 7 జన్మల యొక్క పుణ్యఫలం అన్నాడు శాస్త్రం. ఎందుకంటే భగవంతుడు మూర్తీభవించినటువంటి రూపముతో వేద పండితులు తిరుగుతూ ఉంటారు. ఆ వేద పండితులను గౌరవించుకోవాలి. ఆలయంలో అర్చకుడు, ప్రధాన అర్చకుడు, దేవుడు ఎంత ప్రాధాన్యతో ప్రధాన అర్చకుడికి కూడా అంతే విలువ ఉండాలి. మనం ఇవ్వాలి. అలా ఇస్తేనే
ఎందుకంటే దైవము మనకు అనుగ్రహిస్తాడో లేదో తెలియదు. దైవము ద్వారా ప్రధాన అర్చకుడు ఒక ఆశీర్వచనము చేస్తే దైవం చేసినట్టుగా భావించి మనం ఇంటికి వస్తాం. అవును. ఆ శటకోపం పెట్టి మనం ఆశీర్వచనం తీసుకుంటే మనకు పుణ్యం, అవును. తీర్థం తీసుకొని వస్తే పుణ్యం, ఉమ్. మేలు జరుగుతుంది. అందుకని గుళ్ళకు వెళుతున్నాం. అందుకని పౌర్ణమి నాడు వేద పండితులను పిలిచి లేదు వేద పండితుల ఇంటికి మనము వెళ్ళి ఆయనకు ఒక శాలువా కప్పి గౌరవించి ఒక ఫలమో పండో మనకు చేతనైనటువంటి దక్షిణ అనేటువంటిది ఇచ్చి ఆయన ఆశీర్వచనము తీసుకుంటే వేదాశీర్వచనం అనేటువంటిది దేవాలయాలకు విఐపీసు పోయినప్పుడు ఒక చోట వేదాశీర్వచన మండపం అని కూర్చోబెట్టి వేద పండితులతో ఆశీర్వచనము చేసి శాల్వాలు గప్పించుకునేసి తీసుకొని వస్తారు. అక్కడ భగవంతుడు పరిపూర్ణముగా ఆ వేద పండితులు అక్కడ వేద ఆశీర్వచనము చేసేటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళల్లో ఉండి వీళ్లకు ఆశీర్వచనం ఇచ్చినట్టుగా భావిస్తాం. ఓకే. అందుకే దైవం మానుష రూపేణ. ఏ మనిషిలో పడితే ఆ మనిషిలో ప్రతి మనిషిలోనూ దైవం ఉంటాడు. కానీ ఆ పలుకును వేద పండితులు ఇచ్చినటువంటి వేద ఆశీర్వచనం అనేటువంటిది ఖచ్చితముగా మనకు ఫలించాలి అంటే మనకు పరమ భక్తితో వాళ్ళ యందు గౌరవముతో వినమ్రతతో మనం ఎంత దేశానికి అధినేతలు అయినా కూడా ఇటువైపు వాళ్ళు విఐపీసు అని అంటారు. ఎంత గొప్పవాళ్ళైనా ఎంత అధినేతలైనా ఎంత డబ్బు ఉండినా ఎంత వ్యాపారస్తులైనా అక్కడ వినమ్రతతో ఎప్పుడైతే శిరస్సు వంచి వాళ్ళ ముందు ఇలా వినయముగా ఎప్పుడైతే ఉంటామో ఎంత ఒదిగి ఉంటామో అంత ఎదగడానికి అవకాశము ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అలాంటి వేద పండితులను గౌరవించుకోవటము వేద ఆశీర్వచనము తీసుకోవటము 10 మందికి వేద ఆశీర్వచనము ఇప్పించడం మనం తీసుకోవడమే కాదు, వేద పండితులను గౌరవించుకునేటువంటి విధానముగా ఉండి వాళ్లను గౌరవించుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. జాతకపరంగా ఇక గురుగ్రహం బాగలేదు, ఏం చేసుకుంటే నా లైఫ్ నాకు బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ గురు పౌర్ణమి రోజు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో శనగపప్పు. ఎందుకంటే గురువుకు బృహస్పతికి శనగలు కానీ శనగపప్పు కానీ ఏదైనా పర్వాలేదు 1.25 కిలో ఉండేట్టుగా తీసుకొని ఒక మోదుక ఆకు తీసుకొని మోదుక ఆకులో ఆ శనగపప్పు అంతా కూడా పరిచి 2 తమలపాకులు దాంట్లో ఒక ఒక్క అది పెట్టి గురువును మనసులో తలుచుకొని గురువుకు సంబంధించినటువంటిది మనకు మంత్రాలు ఉంటాయి, గురు జపం అనేటువంటిది ఉంటుంది. ఆ గురు జపం అనేది ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకునేసి మనకు వేరే మంత్రాలు రాకపోయినా ఇప్పుడు మనం మామూలుగా నవగ్రహ మంత్రాల్లో పండితుడిని పిలిచి చేయించుకుంటే అదొక విధానం, మంచిదే, పుణ్యమే. కానీ బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకోలేనటువంటి వాళ్ళు మేము సొంతంగా చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు నిజానికి బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకోవడంలో ఔన్నత్యం. ఎందుకు అంటే ఎప్పుడైనా నా కాళ్లకు నేను మొక్కుకుంటే 100 ఏళ్ళ ఆయుష్ రాదు. నేను ఇంకొక పండితుడి కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కదా ఆయుష్మాన్ భవ అంటే మనకు వస్తుంది. ఇంకొకరిని పిలిచి మనం ఎప్పుడైతే చేయించుకుంటామో అదొక యోగం. అలా గురువుకు సంబంధించినటువంటి మంత్రము ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక 108 సార్లు చెప్పి ఆ ఉండేటువంటి జలాన్ని పక్కకు ఇంకొక ప్లేట్లోకి వదిలిపెడుతూ గురుగ్రహానికి గనక మనం పూజ చేసుకుని దాంట్లో ఇంత దక్షిణ అది పెట్టి అవి అట్లాగే దానం ఒక వస్త్రం ఏమిటి గోల్డ్ కలర్ బంగారు వర్ణంతో ఉండేటువంటి వస్త్రం ఏదైనా ఒక రవిక కానీ లేదా ఒక శాలువా కానీ ఏదో ఒకటి పెట్టి అక్కడ బ్రాహ్మణునికి దానం చేసినాము అంటే గురుగ్రహము యొక్క ఆనుకూల్యత పెరుగుతుంది, గురువు యొక్క దోషము పోతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఏ పరిహారం చేయాలనే దానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. దానం కూడా ఏం చేస్తే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.